ఇరాన్కు అత్యంత ఆప్త దేశాలుగా పేరుంది చైనా, రష్యాలకు. మరి అలాంటి రెండు దేశాలు కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇప్పటి వరకు కూడా ఈ రెండు దేశాలు స్పందించలేదు. అలాగే ఇరాన్పై దాడులు జరుగుతున్నా ఉలుకు పలుకులేదు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఈ రెండు దేశాల మౌనం దేనికి సంకేతం? ఈ దాడులతో అంటి ముట్టకుండా ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద క్వశ్చన్ గా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ గా ఉంటూ రెండు దేశాలు ఆప్త దేశాలని చెప్పొచ్చు. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ రెండు దేశాలు ఇంత సైలెంట్ గా ఉన్నాయి? దీని వెనకాల ఎలాంటి రీజన్స్ ఉంటాయనుకోవచ్చు, లేదంటే ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది కాబట్టి సో మధ్యలో ఏమైనా ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉందా? లేదంటే అటు ట్రంప్ తరపు నుంచి కానీ ఇటు ఇరాన్ తరపు నుంచి కానీ అసలు రెండు దేశాలు ఎప్పుడు స్పందిస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే ఒక డౌట్ఫుల్గా ఉందని చెప్పాలి. సో దీనిపై కూడా మాట్లాడదాం. ఎస్ సార్, మనం చూస్తున్నాం కదా, యుద్ధానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అటు రష్యా కానీ ఇటు చైనా కూడా రెండు స్పందించకపోవడానికి అసలు రీజన్ ఏమై ఉంటుందంటారు? ఎవరు చెప్పారు స్పందించలేదని? మీరు 4 పదాలు వాడారు. ఒకటి స్పందించలేదు, 2 అంటీ ముట్టనట్టున్నాయి, 3 మౌనంగా సైలెంట్గా ఉన్నాయి, 4 ఉలుకు పలుకు లేదు. 4 నిజం కాదు. ఆల్రెడీ మీరు గూగుల్లో కొట్టండి, చైనా రెస్పాన్స్ ఆన్ యుఎస్ వార్ ఆన్ ఇరాన్, రష్యా రెస్పాన్స్ ఆన్ యుఎస్ వార్ ఆన్ ఇరాన్ కొట్టండి, వస్తాయి. సో సైలెంట్గా లేదు, ఉలుకు పలుకు లేకుండా ఉండే క్వశ్చన్ లేదు, రియాక్ట్ అయ్యాయి. సో ఏంటి, యుద్ధంలో చేరలేదు. యుద్ధంలో చేరడం అంటే మామూలు విషయం కాదు కదా. అమెరికాకు రష్యా చైనాల మధ్య అమెరికా ఇరాన్ల మధ్య రష్యా చైనా దిగితే యుద్ధం అమెరికా వర్సెస్ ఇరాన్ ఉండదు, అమెరికా వర్సెస్ రష్యా చైనా ఉంటుంది. అది 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. సో దానికి సిద్ధపడితే తప్ప రంగంలో దిగవు కదా మీకు. అందువల్ల రష్యా చైనా స్పందించడం లేదన్నది నిజం కాదు. యుద్ధంలో ఇరాన్కు మద్దతుగా దిగలేదన్నది నిజం. మరి అదే ఎందుకు దిగలేదు అంటే దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. మరొక వైపు అమెరికా ఇంకేం కావాలి, ఇంకెవరు కొట్లాడాలి యుద్ధంలో? సో అందువల్ల ఆ లెవెల్ ఆఫ్ వార్కు దేశాలు సిద్ధపడితేనే దిగుతాయి. మీకు క్లాసిక్ కంపారిజన్ ఉక్రెయిన్ చెప్తాను. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసి 4 ఏళ్ళు అయింది. మరి ఇప్పటికైనా అమెరికా దిగిందా, యూరోప్ దిగిందా ఉక్రెయిన్కు మద్దతుగా? ఈవెన్ టుడే 4 ఏళ్ళు ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. మరి అమెరికా ఎందుకు దిగలేదు, యూరోప్ ఎందుకు దిగలేదు? ప్రెసిడెంట్ జెలెన్స్కీ మొత్తుకున్నాడు కూడా, నాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి, నాటో మెంబర్షిప్ ఇస్తే ఒక దేశంపై జరిగిన దాడిని మిగతా దేశాలు కూడా దాడిగా భావిస్తే ఒప్పుకోలేదు అమెరికా. ఆఖరికి మీ బలగాలు మా దగ్గర పెట్టండి, మా గ్యారంటీ ఉంటుంది, మిమ్మల్ని చూసి రష్యా అటాక్ చేయదంటే కూడా ఒప్పుకోలేదు కదా. చివరకు రష్యాలో డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేస్తాను, నాకు ఆయుధాలు ఇవ్వండి అంటే కూడా ఒప్పుకోలేదు. ఆఖరికి మా గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించండి అని అడిగాడు జెలెన్స్కీ. అంటే అప్పుడు అమెరికా స్పష్టంగా చెప్పింది, బైడెన్ చెప్పాడు, ఈవెన్ ట్రంప్ కూడా కాదు, మీరు మీ ఉక్రెయిన్ స్కైస్ని నో ఫ్లై జోన్గా ప్రకటిస్తే మేము గగనతలంలో రష్యాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగాల్సి ఉంటుంది, దానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేశారు. మరి 4 ఏళ్ళుగా యుద్ధం జరుగుతున్నా, ఉక్రెయిన్ను బీభత్సంగా అటాక్ చేస్తున్నా, ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకున్నా అమెరికా యూరోప్ ఎందుకు రంగంలో దిగలేదు? అమెరికా యూరోప్ రంగంలో దిగితే థర్డ్ వరల్డ్ వార్ అయిపోతుంది. రష్యాకు అనుకూలంగా చైనా వస్తుంది, ఉక్రెయిన్కు అనుకూలంగా అమెరికా యూరోప్ వస్తుంది. ఆ స్టేజ్ రాలేదు కనుక వాళ్ళు దిగలేదు. ఇది మొదటి కారణం. ఆ స్టేజ్ అంటూ వస్తే ఇక అది థర్డ్ వరల్డ్ వార్ అయితే తప్ప ఇంకేం కాదు. అందుకే మీకు 50 ఏళ్ళు బషర్ ప్రభుత్వాన్ని కాపాడిన రష్యా ఒక దశ వచ్చినాక బషర్ అల్ అసాద్కు సేఫ్ ప్యాసేజ్ రష్యాకు తీసుకొచ్చుకొని సిరియాలో బషర్ ప్రభుత్వ పతనం జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహించింది రష్యా. ఎందుకంటే రష్యా ఈజ్ కంప్లీట్లీ బాక్ డౌన్ ఇన్ ఉక్రెయిన్. ఇప్పుడు తనకు ప్రత్యక్షంగా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఉక్రెయిన్ వదిలేసి మిత్ర దేశాల కొరకు రష్యా పాకులాడితే ఇక్కడ తన హోమ్ ఫ్రంట్లో ఏం కావాలి? అందువల్ల రష్యాకున్న రిసోర్సెస్, ఎనర్జీ అంతా ఉక్రెయిన్లో కాన్సన్ట్రేట్ చేసింది కనుక రష్యా దిగలేదు రంగంలో. చైనా ఫారిన్ పాలసీ మొదటి నుంచి కూడా తన పైన దాడి జరిగితే ఊకోదు, తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను ఏమాత్రం కదిలించినా ఊరుకోదు. ఇప్పుడు మీకు తైవాన్ విషయంలో జపాన్ ప్రైమ్ మినిస్టర్ వ్యాఖ్య చేస్తే చైనా దాదాపు యుద్ధానికి దిగినంత పనిచేసింది. అలాగే అమెరికా ఒక్క మాట అంటే చైనా ఏకంగా తైవాన్ ముట్టడించింది. సో తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల విషయంలో చైనా చాలా కఠినంగా ఉంటుంది. కానీ అమెరికా లాగా గ్లోబల్ డామినేషన్ను చైనా ఇప్పటికిప్పుడు కోరుకోవడం లేదు.
తన అమెరికాకు ఒక ప్యారలల్ పవర్గా ఎదగాలని కోరుకుంటుంది తప్ప ప్రపంచంలో తన మిత్రులందరినీ కాపాడే దేశంగా చైనా ఎలా కాలేదు. మీకు అదంతెందుకు, ఇరానే కాదు, వెనిజులా విషయంలో కూడా చైనా రష్యాలు ఏం రంగంలోకి దిగలేదు కదా మధురను కాపాడటానికి. సో అది రెండవ రీజన్. అంటే చైనా రష్యాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వారి ఆబ్జెక్టివ్స్, వారి వ్యూహాత్మక లక్ష్యాలు వేరు. అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలియదు. అంత దుందుడుకు ప్రెసిడెంట్ అమెరికాలో ఉండగా, అంత అన్ప్రిడిక్టబుల్ ప్రెసిడెంట్ అమెరికాగా ఉండగా రష్యా చైనా రిస్క్ కూడా తీసుకోలేవు. అది వెరీ వెరీ హై రిస్క్ అవుతుంది. సో ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు కనుక దానికి గందరగోళం కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నాలుగవది, రష్యాకు ఉన్నాయి. అనేక మంది రష్యన్ స్పీకింగ్ ఇజ్రాయిలీస్ ఉన్నారు. రష్యన్ స్పీకింగ్ ఇజ్రాయిలీ మిలిటరీలో కూడా కీలక పాత్రలో ఉన్నారు. మీకు రష్యన్ అనేది ఇజ్రాయిల్లో వన్ ఆఫ్ ది ఇబ్రూ మెయిన్ అయినా ఇజ్రాయిల్లో రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే రష్యా నుంచి వెళ్ళి ఇజ్రాయిల్లో సెటిల్ అయిన వాళ్ళు. సో అందువల్ల డైరెక్ట్ స్టేక్స్ కూడా లేవు. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏమైనా చైనీస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఇజ్రాయిల్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు ఆ రీజన్లో ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రెయిన్, మీరు ఖతార్, ఈ దేశాలన్నింటినీ కాదని చైనా, రష్యా, ఇరాన్తో ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణకు చైనాకు సౌదీ అరేబియాకు మధ్య బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి. చైనాకు యుఏఈకి మధ్య రిలేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి చైనా, రష్యా ప్రత్యక్షంగా ఇరాన్కు అండగా దిగితే మిగతా అరబ్ దేశాలందరినీ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ఎందుకుంటాయి చైనాకు, రష్యాకు ఏంటి ఇంట్రెస్టు? ఏ మేరకైనా ఇరాన్ను ఆదుకోవటానికి సిద్ధంగా ఉండొచ్చు, కానీ డైరెక్ట్ అమెరికాతో యుద్ధానికి దిగాలి అంటే తమ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అన్నింటినీ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ పని చైనా, రష్యా చేయడానికి సిద్ధంగా లేవు. కూడా ప్రతి దేశం అలాగే ఉంటుంది. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. ఇంతకుముందు అందుకే చెప్పాడు, ఉక్రెయిన్ విషయంలో అమెరికా, యూరప్ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చాయి, అన్ని రకాల సాయం చేయాలి, కానీ బియాండ్ పాయింట్ దాటలేదు. ఆ బియాండ్ లైన్, ఆ లైన్ దాటలేదు. ఆ లైన్ లోపలే ఉన్నారు తప్ప ఆ లైన్ దాటలేదు.